శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 49 సంవత్సరాల నుంచి కళాసేవ చేస్తూ అందరి ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. ఎంతో మంది కళాకారులను గౌరవించి సత్కరించడం జరుగుతోంది. ఈ క్రోధీనామ సంవత్సరం నుంచి కళాసేవ చేస్తున్న కళాకారులకు మా సంస్థ నుండి కళాసేవక్ అను పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ నాట్య మండలి 49 వసంతాల సందర్భంగా విద్వన్మణి, ఉభయ భాషా కోవిదుడు, సంగీత నట శిరోమణి, నటనా దురంధరుడు, కళా తపస్వి బిరుదాంకితులు, నాటక రంగానికే ఆయన వజ్ర సమాన యశస్వి, సకల కళా వల్లభుడు వారే శ్రీ గరికపాటి సుబ్బ నరసింహ శాస్త్రి గారు. మనందరికీ జిఎస్ఎన్ శాస్త్రి గారుగా సుపరిచితులు. తొలుత జనకుని వడిలో నటనాక్షరాలు దిద్దుకుని తరువాత జమ్మల మడగ మాధవరాయ శర్మ గారు, వావిలాల సోమయాజులు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, మాధవపెద్ది వెంకట్రామయ్య గారు మొదలైన ఎందరో మహామహుల గురువుల దగ్గర శిక్షణ పొంది వారి ఆశీస్సులతో ఇంతింతై ఎదిగిన విశ్వరూపం ఆయన. కళామతల్లి కంఠాన మెరసిన అద్భుత మణిమయ కాంచన హారం. అశ్వత్థామగా మగుటోజ్వల అభినయాన్ని రసజన విభ్రమంగా మనోరంజనంగా జనకోటి హృదయాలను పులకితులను చేసిన మహాభినయ చక్రవర్తి శ్రీ గరికపాటి సుబ్బ నరసింహ శాస్త్రి గారు. అజేయ పరాక్రముడైన పార్థునిగా, ధీరోదాత్తుడైన కృష్ణునిగా, మానధన సుయోధనునిగా, మహనీయుడైన ధర్మనునిగా, బిల్వమంగళునిగా, భవానీ శంకరుడిగా, అలానే ఉద్యోగ విజయాలలో ద్రౌపది మినహా అన్ని పాత్రలు, గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా, సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా, నక్షత్రకుడిగా, అలానే మహాకవి కాళిదాసుగా, యోగి వేమనగా, కంఠాభరణం నాటకంలో రామశాస్త్రిగా, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడిగా, సతీ సక్కుబాయి నాటకంలో యోగిగా, కృష్ణుడిగా, కాశీపతిగా, అనార్కళిలో సలీంగా, నర్తనశాలలో ధర్మజునిగా, భూకైలాసులో రావణుడిగా, మహారథి కర్ణలో శల్యుడిగా, వసంతసేన నాటకంలో చారుదత్తుడు శకారుడిగా ఎన్నెన్నో వారి నట రూపాలు అద్భుత కళా శిల్పాలు. నటనకే భాష్యం చెప్పిన నటశేఖరుడు. వీరు ధరించని పాత్ర లేదు, చేయని అభినయం లేనే లేదు. పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారిచే కళా తపస్వి బిరుదు, బందా కనకలింగేశ్వరరావు గారిచే నటశేఖర బిరుదు, సిన్సినాటి యుఎస్ఏ తెలుగు సమాజం వారిచే ఆంధ్ర పద్య నాటక ఆచార్య అను బిరుదు, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2010వ సంవత్సరంలో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని అందుకున్నారు. 2002-2005వ సంవత్సరంలో అమెరికాలో 20 రాష్ట్రాలలో పద్య నాటక ప్రదర్శనా ప్రసంగాలు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పద్య నాటక పోటీలకు, నంది నాటక పోటీలకు ప్రాథమిక పరిశీలన, తుది పోటీలకు 3 సార్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న పద్యనాటకం డిప్లొమా కోర్సుకు సిలబస్ తయారు చేసి 7 సంవత్సరాలు ప్రధాన ఉపన్యాసకునిగా ఉండటం జరిగింది. ఆయనకు ఇప్పుడు 91 సంవత్సరాలు. ఆయన బయటకు రావడానికి వీలు కావటం లేదు కాబట్టి మా సంస్థ సభ్యులు కొంతమంది శాస్త్రి గారి ఇంటికి వెళ్లి ఆ పురస్కారాన్ని అందివ్వటం జరిగింది. ఆయన నాటక రంగాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పటం, పద్యాలు పాడటం, పద్యం యొక్క విశిష్టత, పద్యం ఎలా పాడాలి, దర్శకత్వ విలువలు, సాహిత్యం విలువలు, అలా ఎన్నో అంశాలు గురించి ఆయన చెప్పటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలికి శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి వినమ్రంగా సమర్పిస్తున్న కళాసేవక్ పురస్కారం.